మేడం జగన్మోహన్ రెడ్డి గారు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా మంచివారు, అలాంటి వ్యక్తిని అన్యాయంగా చంపేద్దాం అనుకున్నారు, అసలు ఇక్కడంతా ఒక రెడ్ బుక్ పాలన నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజలంతా కూడా విసిగిపోయారు, వాళ్ళు నా వైపు వస్తుంటే ఈయన చూసి ఓరవలేకపోతున్నాడు, అసలు ఆయన ఏదైనా బావి చూసుకుని దూకితే పోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ కామెంట్స్ మీద మీ అభిప్రాయం? ప్రెస్ మీట్ చూసారా మీరు? ప్రెస్ మీట్ చూడటం అయితే జరిగింది. ప్రెస్ మీట్ చూసినంతసేపు కూడా నాకు ఒక ఏదో బ్రహ్మానందం కామెడీ అయితే ఎట్లయితే ఉంటుందో అలాంటి షో ఏదో చూసినట్టు అనిపించింది. కానీ నిజంగా చెప్పాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అసలు భాషేనా అది, కనీసం ఒక నాయకుడు మాట్లాడే లక్షణాలు కానీ ఏమీ కూడా లేదు. ఆయన ఏంటో తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఈ 5 ఏళ్ళ ఏదో జస్ట్ వాళ్ళ నాన్నగారిని చూసి మాకేదో ఉద్ధరిస్తాడు, కొంచెం మాకు మంచి చేస్తాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో, ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో మేము ఆయనకు ఓటేసినందుకు ఈ ఒక్క ఛాన్స్ అనే దాంట్లో 5 ఏళ్ళ పరిపాలనని దగ్గర 30 ఏళ్ళ క్రితానికి వెనక్కి తీసుకెళ్ళి నెట్టేశాడనమాట. ఏదో అమరావతిని డెవలప్ చేస్తే మాకు ఒక రాజధాని ఏర్పడుతుంది, మీ రాజధాని ఏది అని అంటే అమరావతి అని పోవాల్సింది మేము ఈ 5 ఏళ్లలో అటు తెలంగాణ కానీ ఇటు తమిళనాడు కానీ బెంగళూరు వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ రాజధాని ఏది అని అంటే నోరెళ్ళబెట్టుకోవాలి, సమాధానం చెప్పడానికి లేదు. కనీసం పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు మీది రాజధాని ఏదమ్మా అని ఒక క్వశ్చన్కి కూడా చెప్పుకోలేరు. ఎందుకు? ఒక్క రాజధాని చేయలేని వాడు 3 రాజధానులు ఎలా చేస్తాడు? ఎంతసేపటికి ఆయన ఇంటి చుట్టూ పరదాలు కట్టుకుంటూ ఆయన ఏమి దాచుకుంటున్నాడు ఏంటో ఎవరికి తెలియకుండా గ్రీన్ మ్యాట్ వేసుకొని అన్ని లోపల దాచిపెట్టుకుంటున్నాడు. అంతేగాని బయట ప్రపంచానికి వచ్చి ఇప్పుడు వస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం రానివాడు ఇప్పుడు బయటకు వచ్చి ప్రజలకి నేనేదో ఉద్ధరిస్తానంటే ఎవ్వరు నమ్మే దాంట్లో అయితే లేనే లేరు. అండ్ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో ప్రసన్న కుమార్ గారిని విజిట్ చేయటంలో అనేది అదొక కామెడీ సీన్ అనమాట. ఎలా చెప్పాలనేది కూడా నాకు వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడింది, ప్రసన్న కుమార్ గారు ఒక మహిళని అసభ్యంకరంగా మాట్లాడారు, చెల్లెల వరుసని. అలాంటి వ్యక్తిని కూడా ఆయన అలా మాట్లాడిన వ్యక్తిని ఈయన పరామర్శించడానికి వచ్చాడంటే అసలు ఈయన మనిషేనా? నాకు డౌట్ వస్తుంది, అసలు ఈయన మనిషి అయితే ఆ విధంగా పరామర్శించడానికి వెళ్ళాడు అని అంటే అసలు నో ఛాన్స్, దానికి నో వర్డ్స్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మహిళలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నేను ఉంటాను, ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ బాక్స్ కూడా ఏదో ఒకటి పెడుతున్నాను, అది డిజిటల్ లైబ్రరీ మనకి వచ్చేస్తుంది, మీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని ఫీడ్ చేసి నాకు ఆధారాలతో సహా చెప్పండి, సినిమా చూపిస్తాను నేను వచ్చాక. అవునా? ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లికి, సొంత చెల్లి షర్మిలా గారి మీద ట్రోల్ చేసిన వాళ్ళని గురించి ఆయన ముందు గట్టిగా వచ్చి మా చెల్లిని ట్రోల్ చేశారు, మా చెల్లిని ట్రోల్ చేసినందుకు ఎవరు ఆ ట్రోలర్స్ ఎవరు ఏంటి, మా చెల్లి ట్రోల్ చేసిన వాళ్ళ వెనకాల ఎవరున్నారని చెప్పేసి ఆయన గట్టిగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేసి ముందు వాళ్ళ ఇంట్లో సమస్యని క్లియర్ చేయమని చెప్పండి. తర్వాత సునీతా రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోతే ఆయన హయాంలోనే కదా, ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ బాబాయ్ గారు చేరిపోయేటప్పుడు ఆయన హయాంలో ఏం చేశారండి? 5 ఏళ్ళలో ఏం కదా, సొంత చెల్లి, మా అక్కలు మా అమ్మలు మా తల్లులు అని చెప్పేసి అందరి మహిళల చుట్టూ చేర్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతాడే కానీ కనీసం సొంత చెల్లెల్ని పట్టించుకోలేకపోతున్నాడు. బాబాయ్ కూతురైన సునీతా రెడ్డి గారిని పట్టించుకోలేదు. కనీసం ఆవిడకి ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా న్యాయం జరగలేదు. సొంత తల్లిని ఆస్తి కోసం ఇంట్లో నుంచి గెంటేసి తల్లితోటే యుద్ధం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మహిళలకి సపోర్ట్ చేస్తాడనేది ఏ విధంగా మీరు అడుగుతుంటే నాకు కామెడీగా ఉంది. కానీ అంటే ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, అసలు ఎవరిని కూడా మా కార్యకర్తలను బయట తిరగనివ్వడం లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్? మీకు అలా అనిపిస్తుందండి? రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందని మీకు అనిపిస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తే కనుక ఒక్క నాయకుడు కాదు కదా, ఏది మన రోజక్క అక్క అసలు తిరగదు. అస్సలు అక్క అన్న మాటలు మీరు విన్నారా? రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కిరాక్ ఆర్పి గారితో అన్నారు, నేను నెక్స్ట్ ఇయర్ వచ్చినాక నిన్ను ఎగరేసి కొడతా. అసలు ఒక మహిళ మాట్లాడేసిన మాటలేనా అండి? ఒక మహిళగా ఆవిడ మాట్లాడేసిన మాట అదే కాదు. ఆవిడ అసెంబ్లీలో కూడా మీరు చూసుంటారో లేదో ఎట్లా అని చెప్పి యాక్షన్ చేస్తూ అనిత గారిని
అక్కడున్న మహిళల్ని, టీడీపీ మహిళల్ని అసభ్యకరంగా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో మనం ఒక మహిళా పర్యటన శాఖ మంత్రిగా మనం చూడాల్సి వచ్చిన కర్మ దుస్థితి ఈ 5 ఏళ్ల పరిపాలనలో మనం చూడాల్సి వచ్చింది. అంత దాకెందుకండి, విడుదల రజనీ గారు మీరు చూసారో లేదో, ఆవిడ పైకి అందంగా అందగెత్తగా కనబడుతుంది. ఆమె చేసే పని కానీ ఆమె తీరు కానీ మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ కబ్జాలే. అది ఏం మాట్లాడేది లేదు. ఆమె సోషల్ మీడియాలో జరిగిన ఇదికి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తే పోలీసు వాళ్ళ మీదకి ఎలా దూసుకొచ్చి మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడిందో మీకు తెలుసా? అది ఇలాంటి వాళ్ళంటే నాయకులు అంత దాకెందుకని నిన్నగాక అంబటి రాంబాబు గారు జగన్ పర్యటన శాఖకి అనుమతి ఇవ్వలేదని చెప్పి పోలీసు వాళ్ళ మీదకి బారికేడ్లు పైకి ఎత్తల్లా వాళ్ళని ఇచ్చేశారు. మీరు అది గమనించలేదా? అది ఇటు వస్తే పేరు నాని గారు, అరే ఏముంది ఇది, ఈ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏబిఎన్ వాడు ఏదో మాట్లాడాడు, అదేదో మాట్లాడాడు, ఏదనుంటే నా ఎంట్రుకని పీకి చూడండిరా చూద్దామని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాయకుడు మాట్లాడే లక్షణాలేనండి ఇవి? ఒక నాయకుడు లేదండి, అది లేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు. అదే కనుక బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ రెడ్ బుల్ రాజ్యాంగాన్ని అమలు పరచాలని వాళ్ళు నిర్ణయించుకుంటే ఈ నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇదే కాదు, ఎందుకు నిన్న కేసు చూసుకోండి, మద్యం దాంట్లో 11,000 కోట్ల రూపాయలు ఏ విధంగా బయటకు వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే 11 కోట్లు ఎలా బయటికి తీసుకురాగలిగారు అంటే సొంత చెల్లెలే చెప్తుంది, మా అన్న ఇంత స్కామ్ జరుగుతుంది, ఇంకా ఉన్నది, మీరు ఇదే కాదు, మీరు ఇంకా చేయాల్సిందని ఈడీకి సపోర్ట్ చేసి చెప్తుంది. అంటే ఆవిడ అంత నిజాయితీగా చెప్తున్నా కూడా ఇంకా ఈయన కప్పిపుచ్చుకోవడానికి నిన్న జరిగిన దానికి ఈరోజు నెల్లూరులో ఆయన పెట్టిన ప్రెస్ మీటే ఒక కామెడీ కింద డైవర్ట్ చేయడానికి, మనుషుల్ని డైవర్ట్ చేయడానికి కామెడీ సీన్ కింద ఆయన క్రియేట్ చేశారు. దానికి తోడు ఇప్పుడు ఈ రోజున ఆయనకి ఎంతో ప్రజాదరణ వచ్చేస్తుంది, ఆ ప్రజాదరణ చూసి ఓరలేకపోతున్నాడు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు ఇదంతా ఇబ్బందులు పెడతాడు. ఆయన అసలు ఏదైనా బావిలో దూకాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్తా, చెరువులో ఉండేది చేపలు, సముద్రంలో ఉండేది త్రిమింగనాలు. అంటే ఇప్పుడు ఈయన చేపన త్రిమింగళమా అనేది ప్రజలకే వదిలేయాలని నేను అంట. నాకు తెలిసి ఆయన పెద్ద త్రిమింగళం కాబట్టి సముద్రంలోనే ఆయన దూకి సావాలి. బాబుగా దూకడం కాదు, ఆయనే దూకాలి. ఎందుకంటే ఆయన మీరు బయటకు వచ్చి చూడండి, ఆయన బయటకు వస్తున్నాడంటే ఆ చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా రాడు. ఏది నిన్న కూడా ప్రెస్ మీట్లో అన్నాడు, బిర్యానీ ప్యాకెట్కి వాటికి ఇసిరేస్తే జనాభా వస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేయచ్చు అని. అంటే నీ లెక్కన జనాభా నీ చుట్టూ తిరగాలంటే బిర్యానీ ప్యాకెట్కి నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి, నువ్వు ఇచ్చే మత్తు మందుకి బానిసలై నీ చుట్టూ తిరుగుతున్నారనేగా నీ ఉద్దేశము. జనాభా అయితే ఇప్పుడేదో నీ కోసం నువ్వు ఇచ్చే వాటికి కూడి కోసం వచ్చారేమో కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే జగన్ గారు వచ్చేది లేదు. ఇప్పటికి ఏదో కనికరంతోనో మరి ఏదో విధంగా ఆయనకి 11 సీట్లు వచ్చినాయి. ఆ నెక్స్ట్ ఆ 11 కూడా వస్తాయనేది కూడా డౌటే. ఒక్కటి కూడా వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడనే అవకాశాలు కూడా లేవు. ఆయన నియోజకవర్గం కడపలోనే ఆయన గెలుస్తాడనే అవకాశం కూడా లేదు. చివరిగా మేడం, అంటే ఈ రోజున మీరు అన్నట్టు 11 కోట్ల రూపాయలు స్కామ్ డబ్బు దొరకడం కానివ్వండి, మద్యం కుంభకోణానికి సంబంధించిన స్కామ్ని వెలికి తీస్తున్న ఈడీ అధికారులు చెప్తున్నట్టు దాని ప్రకారం కానివ్వండి, తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉండబోతుంది అన్న కారణంతోనే ఈ రోజున వీళ్ళందరినీ వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డినో లేకపోతే ఇంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పరామర్శించడం జరుగుతుందంటారా, లేకపోతే ఏంటి, ఎలా ఆయన పరామర్శల్ని ఎలా చూడాలి? ఆయన దాక్కోటానికి నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చినాక ఏముంది, అదొక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చినాక ఆయనకి అక్కడ అనుకూలంగా లేదు. దాన్ని ఆయన ఎటు తీసుకోవాలనేది తెలియక ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రచ్చ చేయాలి, ప్రజల్లో ఒక అలజడి చేయాలి, నెక్స్ట్ లాండర్ని డిస్టర్బ్ చేయడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇక్కడ అతను ఏదో డైవర్షన్ కోసమే తప్ప అలాంటిది మనమైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది ఒకటే, మద్యపానం నిషేధం చేస్తానన్నాడు, చేశాడా అండి? లేదు. అంతకంటే వేల మద్యపానాన్ని పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చి ఏమైనా సరైన మందును అమ్మాడా? లేదు, కల్తీ మందు అమ్మాడు. దానివల్ల 36,000 మంది కంటే ఎక్కువగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మహిళలు సింగిల్ మహిళలు, వాళ్ళకి చంటి పిల్లలు ఉంటారు,
మరి ఆ మహిళ ఆ పిల్లల్ని పెంచుకోవడానికి కానీ దేనికైనా ఎంత కష్టపడుతుందండి? నువ్వు ఇచ్చే మద్యం మూలాన వాళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని చనిపోయి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? అలాంటి ఫ్యామిలీస్ ఎవరు సార్ ఆదుకునేది? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ఈ నేపథ్యంలో అసలు ఆయన బయటకు వచ్చి క్వశ్చన్ చేసే నైతిక హక్కు ఉందంటారా జగన్? అసలు నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనిషి అనేది కూడా అంతం వేస్ట్ అండి. మీరు ఇంకా ఇన్ని క్వశ్చన్స్ నేను అడిగినా కూడా అతని గురించి మనం మాట్లాడుకున్నా కూడా టైం వేస్ట్. ఏదైనా టైం గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన అంటారా? నేను చెప్తా. ఈ 1 ఇయర్ నాకు తెలిసి 14 నెలలు 13 నెలలు అవుతున్నవి ప్రభుత్వం వచ్చినాక స్టార్టింగ్లోనే ఫస్ట్ రోడ్లు మరమ్మతులు చేశారు. ఆ తర్వాత కాలువలు డ్రైనేజీలు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెయిన్ ఏరియాలో అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూడండి, గిరిజన శాఖకి వెళ్ళి ఏవైతే ఉన్నాయో ఆ ఊళ్ళకెళ్ళి వాళ్ళకి లేని వాళ్ళకి చెప్పులేంటి బట్టలేంటి ఆ ఏరియాని డెవలప్ చేయటం ఏంటి మీరు చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన ఎంత బాగా చేసుకొస్తున్నారు. గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన ఎంత బాగా చేసుకొస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామం డెవలప్ అవ్వాలనే దిశగా ఆయనకి తెలియకపోయినా ఆ డెవలప్మెంట్ బాబుగా దగ్గర కూర్చొని సలహాలు తీసుకుంటూ ఆయన ప్రతి ఒక్క గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.